ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమానంగా ల్యాండ్ అయింది. దీంతో కొత్త విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టయింది. ఆకాశంలో నుంచి వేగంగా దూసుకొచ్చిన ఇండిగో విమానం భోగాపురం ఎర్రటి నేలపై నిర్మించిన భారీ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. తొలి విమానం ల్యాండ్ అవుతున్న వేళ ప్రయాణికుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులైన ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. విమానానికి సంప్రదాయబద్ధంగా వాటర్ కేనన్ సల్యూట్తో స్వాగతం పలికారు. తొలి ప్రయాణికులు విమానాశ్రయంలోని ఆధునిక వసతులు, మౌలిక సదుపాయాలపై ప్రశంసలు వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు కొత్త విమానయాన కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం కీలకంగా మారనుంది. వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు, ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా భోగాపురం గగనతలంలో తొలి వాణిజ్య విమానం ల్యాండ్ కావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.